హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది సంపత్ రియల్టీ. సో ఇప్పుడు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని 2014 నుంచి చూసుకుంటే నార్సింగి నుంచి మోవిన్పేట్ వరకు, ఇటు సంగారెడ్డి, సదాశివపేట్, బుద్ధరా వరకు ఈ బెల్ట్ అనేది చాలా గ్రో అయింది. సో ఇటు వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ తర్వాత మనకు అంత డెవలప్మెంట్, అంత గ్రోత్ అనేది ఏ వైపు చూసినామంటే హైదరాబాద్లో సౌత్ బెంగళూరు హైవే, మనకి షాద్నగర్ అంటే ఇప్పుడు షాద్నగర్ మనకి సిటీ నుంచి చూసుకున్నా కూడా 50 కిలోమీటర్స్ బయట ఉంది. ఓఆర్ఆర్ నుంచి 30 కిలోమీటర్స్ ఉంది. అయినా కూడా మనకి ఇంత బెల్ట్ అనేది ఎంత గ్రో అవుతుంది, ఇక్కడ డిమాండ్ ఎందుకు ఉంది అనేది ఈ వీడియో తెలుసుకుందాం. హియర్ ఆర్ ది టాప్ 5 రీజన్స్ వై షాద్నగర్ టౌన్ అంటే. నంబర్ 1, వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ ఆల్రెడీ గ్రో అయిన ఏరియా. సో ఆల్టర్నేటివ్ గా మనకు కనిపించేదే బెంగళూరు హైవే, షాద్నగర్ టౌన్. నంబర్ 2, ఆర్జీఐ ఎయిర్పోర్ట్. మనకి షాద్నగర్ నుంచి ఆర్జీఐ ఎయిర్పోర్ట్ అనేది జస్ట్ 30 మినిట్స్ డ్రైవ్. అండ్ నంబర్ 3, 1110. ఇప్పుడు మనకి శంషాబాద్ నుంచి షాద్నగర్ వచ్చే రూట్లో హాఫ్ ఆఫ్ ది ఏరియా అనేది మనకు 1110 లోపల ఉంటుంది. సో అక్కడ మనకు పర్మిషన్స్ రావు, కన్స్ట్రక్షన్ చేయలేం. నంబర్ 4, షాద్నగర్ అనేది ఎగ్జిస్టింగ్ మార్కెట్ అండ్ నాట్ ది ఫ్యూచర్ మార్కెట్. అంటే నువ్వు ఫ్యూచర్లో ఏదో వస్తుందని కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చినాయి, డేటా సెంటర్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్కి ఉంది, అండ్ ఇట్స్ ఏ మల్టీపర్పస్ జోన్. ఇక్కడ మీరు ఏ కన్స్ట్రక్షన్కైనా ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ నంబర్ 5, బెంగళూరు హైవే 12 లైన్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు మనం షాద్నగర్ టౌన్లో ప్రైజెస్ చూసుకున్నా కూడా లోపలికి 6,000 నుంచి స్టార్ట్ అయ్యి మెయిన్ రోడ్లో 15,000 పర్ స్క్వేర్ ఫీట్ దాకా నడుస్తుంది. అండ్ ఎకర్స్లో చూసుకుంటే 2 CR నుంచి మెయిన్ రోడ్ బిట్ 6 to 7 CR వరకు కూడా నడుస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ ఏరియాలో ఉన్న కొన్ని మేజర్ డెవలప్మెంట్ హైలైట్స్ చూసుకుంటే డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అదానీ గ్రూప్, MSN, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అండ్ ఢిల్లీ వరల్డ్ స్కూల్, ఇవన్నీ ఈ ఏరియాలో హైలైట్స్. So చూసినారు కదా, that's all about the Shadnagar guys. If you are looking to invest in the Shadnagar or if you have any queries related, please contact me. Thank you all.